తర్వాత అసెంబ్లీలో జరిగిన సిచ్యువేషన్ చూస్తే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రిని అలా కోడ్ చేసి అయ్య బాబోయ్, మాట్లాడుతున్నారు. ఏంటి సార్ నన్ను మొత్తం సార్ మీరు అన్ని సీనియర్ అడుగుతున్నారు, నాయకులు చెప్పండి. కా- చెప్పండి. కానీ ఉన్నది నేను ఇందాకే కోడ్ చేశాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. నాకు తెలుసు, నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త. రాజశేఖర రెడ్డిని కేవీపీని మీరు ఆ రోజు వ్యతిరేకించారు. ఫుల్ ఫామ్ లో ఉన్నారు ఆయన రాజశేఖర రెడ్డి. అంటే మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. పొలిటీషియన్ కాదు, మీరు లీడర్ అంటాను నేను. పొలిటీషియన్ వేరు, లీడర్ వేరు. సో చెప్పండి. బాలకృష్ణ అలాంటి కామెంట్ ఎలా ఎలా చూడొచ్చు ఆ కామెంట్ ని? దట్ పాయింట్ నెంబర్ వన్. తప్పు తప్పు తప్పు, చాలా పొరపాటు. ఆ సాడిస్ట్ గాడు అన్న వాక్య ఏదైతే ఉందో వాక్యం వెరీ రాంగ్, చాలా పొరపాటు. ఆ స్పీకర్ స్థానంలో కూర్చున్న ఆ రఘురామకృష్ణరాజు ఎవడైతే ఉన్నాడో స్పీకర్, ఆడు గుడ్ గుడ్ అంటున్నాడు. ఇంకంతకన్నా నీచమేముంది? ఆవిడొక ఆ పదవిని భ్రష్టు చేశాడు ఆ నిమిషం. ఇతను అసెంబ్లీని భ్రష్టు చేశాడు బాలకృష్ణ, భ్రష్టులేళ్ళు. కాబట్టి అటువంటి తప్పు మీరు తిట్టండి, విమర్శించండి, కానీ ఒక చట్టసభల్లో అటువంటి కామెంట్స్ అదే లోక్సభలో మాట్లాడితే ఎలా ఉంటదండి? ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. అవును, ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. కానీ గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద అనేక ముద్రేశారు. కానీ ఎన్నికల ముందు వాళ్ళ అన్నని అవమానించారని కోడ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఎన్నికల భారీ బహిరంగ సభల్లో, అనేక సభల్లో మాట్లాడారు. మాట్లాడినప్పుడు పెదవి విప్పని చిరంజీవి మరి అసెంబ్లీలో బాలకృష్ణ అన్న తర్వాతనే ఆయన ఇండియాలో లేరు కాబట్టి, విదేశంలో ఉన్నారు కాబట్టి పత్రికా ప్రకటన లెటర్ విడుదల చేశారు. ఆ లెటర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మేము అడిగిన పని చేశారు, లబ్ధి చేకూరింది. ఆ లబ్ధి పొందిన వాళ్ళలో అనేక మంది నిర్మాతలు ఉన్నారు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. నా సినిమా వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి బాలకృష్ణది ఉంది, అందరికీ మంచి జరిగిందని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అంటే జగన్ ఆ రోజు అవమానించలేదు, ఆప్యాయంగా దగ్గరికి పిలిపించుకొని మాట్లాడారు, మేము అడిగిన విన్నపాలను ఆయన ఓకే చేశారని చెప్పారు. అక్కడ క్లారిటీ దొరికింది. మరి ఇప్పటి వరకు పెదవి విరవని చిరంజీవి ఆ రోజే ఎందుకు విరిచారు? ఎన్నికల సభల్లో మాట్లాడిన వాళ్ళ తమ్ముడు మాట్లాడినప్పుడు ఎందుకు ఆయన ఆన్సర్ ఇవ్వలేదు? అంటే వాళ్ళ తమ్ముడు మాట్లాడిన రాజకీయ సభలు అంటే ఇప్పుడు రాజకీయ సభలు వేరు. చిరంజీవి కూడా సెంట్రల్ మినిస్టర్ చేశాడు ఆయన, పైగా ఇండిపెండెంట్ చార్జ్ సెంట్రల్ మినిస్టర్ చేసిన ఆయన. తర్వాత రాజ్యసభలో మెంబర్ కింద ఆయన 2.5 years పైన ఉన్నారు. ఆయనకి కాస్త కూస్తో నియమాలు తెలుస్తాయి కదా. ఇప్పుడు బయట బహిరంగ సభల్లో మాట్లాడడానికి, లోన చట్ట సభల్లో మాట్లాడడానికి ఇట్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కాబట్టి ఇప్పుడు వాళ్ళ బ్రదరు ఏం మాట్లాడినా అది ఆ బ్రదరు పార్టీ లబ్ధి గురించి లేకపోతే కూటమి లబ్ధి గురించి అవ్వచ్చు. ఇక్కడ పర్సనల్ గా అక్కడ సభలో చిరంజీవికి ఏం తెలుసు, నీకేం తెలుసు అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారిని అంటూ చిరంజీవికి కూడా ఏం కాదు, చిరంజీవి ఎంత అన్నట్టుగా చిరంజీవిని కూడా కించపరిస్తూ మాట్లాడాడు. జగన్నే కాదు, అక్కడ చిరంజీవి గారిని కూడా కించపరిచాడు. చిరంజీవి గారిని కించపరిస్తే పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఊరుకోరు. ఒకసారి ఒక సభలో మోహన్ బాబు మాట్లాడుతూ చిరంజీవి గారిని వజ్రోత్సవాలు సంథింగ్ లెజెండరీ ఇచ్చారు, దాంట్లోనే మాట్లాడుతూ ఉంటే మోహన్ బాబుని చిరంజీవిని తమ్ముడు అంటే, ఆ తర్వాత మైక్ తీసుకుని పవన్ కళ్యాణ్ తమ్ముడు మోహన్ బాబు అంటూ ఎగరిచిపోయారు. అంటే అన్న మీద ఎవరన్నా ఏదన్నా అంటే కూడా అతను ఆయన అసలు ఒప్పుకునేవాడు కాదు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. సో దట్ మనకి ఏం జరిగిందంటే ఇక్కడ వచ్చేటడికి, ఈ విషయం వచ్చేటడికి అట్లాంటి పరిస్థితి మనకి కనపడలేదు. ఆయన పూర్తిగా తెలుగుదేశం మత్తులోకి, బీజేపీ మత్తులోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ అని అనిపించింది. అన్నయ్యను కూడా మరిపించే మత్తులోకి వెళ్ళిపోయాడు ఆయన.
అంటే సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా టీడీపీ? అంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన చేశారని చిరంజీవి సభలో జరిగిన దాని తర్వాత దానికి ఆయన లెటర్ గారి రూపంలో ఒకటి వచ్చింది, క్లారిటీ వచ్చింది. అంటే ఆయన సినిమా ఇండస్ట్రీ పెద్దలను అవమానించలేదని. నిన్న ఉప్పాడ పరామర్శకు వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు వస్తున్నాయి, ఉప్పాడ మత్స్యకారులంతా ఇబ్బంది పడుతున్నారని ఆయన మొరపెట్టుకుంటే ఈ ఫ్యాక్టరీ మా హయాంలో కట్టలేదు, వైసీపీ హయాంలో కట్టారని చెప్పారు. గతంలో ఎన్నికల సభల్లో వైసీపీ ఎటువంటి పరిశ్రమలు తేలేదు అని ఘంటాపదంగా చెప్పిన నాయకులే ఇవాళ వాళ్లే ఫ్యాక్టరీ కట్టారని చెప్తున్న పరిస్థితి. అంటే ఎక్కడో డిసిప్లిన్ మిస్ అవుతోందా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ? వైసీపీ హయాంలో కడితే అంటే కాంగ్రెస్ హయాంలో కడితే అంటే నిజంగా వ్యర్థాలని ఆయనలో నిజంగా తలుచుకుంటే పొల్యూషన్ మినిస్టర్ ఆ వ్యర్థాలను ఆపొచ్చు. కాబట్టి వ్యర్థాలను ఆపట్లేదు, వేరే వాళ్ళ మీదకి గెంటుతున్నాడంటేనే మనకి దాని గురించి అర్థమైపోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా పైకి కబుర్లు చెప్పడానికి తప్పితే ఇంకా దేనికే కాదండి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి? వాళ్ళు ఎక్సైజ్ చేస్తున్నారండి, మరి ఏం చేస్తారో తెలియదు. అంటే మీరు ఓపెన్ గా ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఎప్పుడైనా అధిష్టానం దృష్టికి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పమని ప్రపోజల్ ఎప్పుడైనా ఇచ్చారా? ఏమండి, నాకు నాయకత్వ బాధ్యతలు అలాగే వాళ్ళు ఎప్పుడైనా ప్రపోజల్ మీ దగ్గరికి తెచ్చే ప్రయత్నం జరిగిందా? కాదండి, అంటే ఇంతకు ముందు ఒకసారి రుద్రరాజు గారిని ప్రెసిడెంట్ చేసినప్పుడు నన్ను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ ప్రెసిడెంట్ కింద ఉండమన్నారు. నేను చెప్పాను నేను ఉండలేను, నాకు సుపీరియర్ అన్న ఆయన నాకన్నా సీనియర్ ఉండాలి, నేను ఆయన దగ్గర పనిచేసేటప్పుడు నాకన్నా సుపీరియర్ అంటే ఇప్పుడు ఏ కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇలాంటి పెద్దోళ్ళు ఎవరన్నా వేసినప్పుడు మనం వాళ్ళ కింద పనిచేయడం మనకు గౌరవంగా ఉంటది. మనకన్నా అంటే చిన్న పెద్ద అనేది పార్టీలో ఉండదు, కానీ అనుభవం దృష్ట్యా నేను చాలా అనుభవం, నాకు కన్నా చాలా జూనియర్ అయినా అతను మంచి లీడర్ అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ లీడర్షిప్ కి ఒబై ఉండాలి. అవన్నీ ఏమి లేని ఆయన దగ్గర నేను పనిచేయడం అన్నది నేను చేయలేనని చెప్పేసాను అధిష్టానాన్ని. వేరే వాళ్ళని ఎవరన్నా వేసుకున్నా అన్నాను కానీ వాళ్ళు వేసుకోలేదు. దాని తర్వాత వాళ్ళు ఆ విధంగా అయిపోయిందండి. నేను అడగడం కానీ వాళ్ళు నన్ను అడగడం కానీ ఏం జరగదు. షర్మిలగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు, మరి ఆమె నేతృత్వంలో యాక్టివిటీ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి వేలో పయనిస్తుందా? అంటే ఏదో మిస్ అవుతున్నారు ఆవిడ. అంటే పార్టీని కలిపి ఉంచడంలో ఆవిడ అది సాధించలేకపోతా ఉన్నారు. ఆవిడే అందరితోనూ గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. ఆవిడతోనే ఎవరికి పడని పరిస్థితులు ఆవిడే కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆవిడ ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే మనం ఏం చెప్పలేం. ఆవిడ ప్రతి ఒక్కరితోనూ కూడా ఆవిడ పర్సనల్ గా గొడవలు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు కాంగ్రెస్ పార్టీలో. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, అందరూ కూడా సీనియర్ నాయకులు ఎక్కువ ఉంటారు, అందరికీ అధిష్టానం దగ్గర పట్టు ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అంటే పరిపాలనా అనుభవం కానీ రాజకీయంగా పెద్ద అనుభవం లేని షర్మిలకి ఇవ్వటం వెనక ఏ కారణంతో ఇచ్చి ఉండొచ్చు అధిష్టానం? కేవలం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఆమె చెల్లెలు కాబట్టేనా, ఇంకే కారణం లేదా? రాజశేఖర రెడ్డి కూతురు కదా, ఆవిడ వైపు ఏమన్నా ప్రజలు వస్తారన్న ఒక భావన ఉండొచ్చు. కానీ అది అక్కడ అది ఫస్టే చేసి ఉంటుంటే మన షర్మిలారెడ్డి గారు ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టకుండా నేను తెలంగాణ ఆడపడిచి నీ తెలంగాణలోనే పుట్టాను, నేను నా భర్త తెలంగాణది, నా పిల్లలు తెలంగాణలో పుట్టారు, నేను ఇక్కడే ఉంటాను అన్న ప్రకటనలో ఆవిడ పార్టీ పెట్టినప్పుడు కానీ ఆవిడ పార్టీ ద్వారా పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎక్కువగా ఉపయోగించారు. దానికన్నా ముందే ఆవిడని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుంటే బాగుండిపోను.
బట్ ఉమ్, అక్కడ అన్ని చెప్పిన ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడితే మరి రాష్ట్ర ప్రజలు ఆవిడకి ఏ విధంగా దగ్గర అవుతారన్న చిన్న లాజిక్ పార్టీ మిస్ అయింది. అవును. అది అది తర్వాత ఆవిడ ఆ ఈ మధ్య ఆవిడని ఎవరైతే బాగా ప్రేమించి ఆవిడని అక్కడ అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు షర్మిల గారికి ఉమ్, అధిష్టాన వర్గమే కాదు, రాష్ట్రంలోని ఉమ్, ఒక్కరిద్దరు నాయకులు తప్పితే అందరూ షర్మిల గారిని సపోర్ట్ చేశారు. ఆ ఉమ్. అందరినీ కూడా ఆవిడ దూరం చేసుకుంది. అది ఆవిడ బ్యాడ్ లక్. ప్రస్తుతానికి మీతో ఉన్న అనుబంధం, మీతో ఎలా ఉంటారు? నేను అల్లు అంటే అల్లునండి. నాతో పెద్ద ఆవిడకి క్లోజ్ ఏం లేదు. అంతకు ముందు ఎప్పుడు కూడా నాకు క్లోజ్ లేదు, అంత అలాగని వ్యతిరేకం లేదు. ఉమ్, ఆవిడ వచ్చారు రాజమండ్రి, వెళ్ళాను, ఉమ్. అంతవరకే. థ్యాంక్ యూ అండి హర్ష కుమార్ గారు, అనేక విషయాల మీద మీ నమస్కారం అండి. స్పందన తెలియజేసుకున్నారు. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.